మరొకటి ఇదే. ఆకాశం మీద సింహాసనశీలైన దేవుడు ఆయన పాదపీఠమైన భూమి మీద మానవులందరినీ నిత్యము పరీక్షిస్తున్నాడంట. ఆయన కంటికి మొదలైనది ఏది కూడా లేదంట. అందుకని ఆయన చూసినప్పుడు దావీదంట ఎప్పుడు కూడా ఆయన స్థుతించము ప్రార్థన చేయటము లేదు. దేవునికి 7 మార్లు స్థుతించినా 5 మార్లు ప్రార్థించినా ఎవరికి కనపడేవాడు దావీదు? చెప్పండి, దేవుడు కనపడు. అందరూ చూడాలని చెప్పేసి ఈదిలోకి వెళ్ళి అంతఃపురంలో ఉండే రాజు ఈదిలోకి వెళ్ళి చేస్తారా? లేదా అందరి ఈదిలోకి చేస్తారా? చేయదు. అంతఃపురంలో ఉన్నా కానీ దాని గదిలో దేవుడు స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. మానవుడు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే అన్నీ ఇచ్చిన దేవుడు నా కృతజ్ఞత కలుగుతున్నాడా లేదా అని దేవుడు చూస్తున్నాడు. అలా చూసినప్పుడు దావీదు కనపడేసరికి డైరెక్ట్గా దావీదు గురించి దేవుడు ఏమంటాడంటే, దావీదు అనే ఈ వ్యక్తి నా హృదయానుసారమైన వ్యక్తి. అంటే మన హృదయంలో ఏమనుకుంటున్నామో ఎవరికి తెలుస్తుంది అంటే కనుక దేవుడికి తెలుస్తుంది. అంటే దేవుని హృదయంలో ఏమనుకుంటున్నాడు? మానవులు నన్ను పంచుకోవాలి, నన్ను గణపరచాలి, నన్ను స్తుతించాలి, నన్ను ఆశ్రయించాలి, వారికి ఏది కావాలన్నా నన్ను అడగాలి అని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు అనుకున్నప్పుడు అలా చేసే వ్యక్తులు ఎవరున్నారు అంటే దావీదు కనపడుతున్నాడు. అందుకనే నా హృదయానుసారమైన వ్యక్తి దావీదు అంటాడు. నేను అనుకున్నది చేస్తున్న వ్యక్తి దావీదు. అందుకనే అలాంటి వ్యక్తి